మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గుర్తింపు, గౌరవం దక్కింది. యూకే పార్లమెంట్ జీవిత సాఫల్య పురస్కారం అందించాలని నిర్ణయించింది. 4 దశాబ్దాలకు పైగా సినీ రంగానికి ఆయన అందిస్తోన్న విశేష సేవలను యూకే ప్రభుత్వం గుర్తించింది. ఈ నెల 19వ తేదీన చిరంజీవి ఈ అరుదైన గౌరవాన్ని అందుకోనున్నారు. అటు జనసేన ఆవిర్భావ దినోత్సవం, హోలీ పండుగ వేళ ఈ ప్రకటన మెగా ఫ్యాన్స్లో జోష్ పెంచింది. పునాది రాళ్లతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు చిరంజీవి. కెరియర్ ఆరంభంలో ఎన్నో సవాళ్లు, అవమానాలు ఎదుర్కొని స్టార్ హీరోగా ఎదిగారు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనదైన నటన, డాన్సులతో యువతను ఉర్రూతలూగించారు. బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేశారు. 9 ఫిలింఫేర్, 3 నంది అవార్డులతో పాటు ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు. సినీ రంగానికి ఆయన చేస్తున్న సేవలు గుర్తించిన ప్రభుత్వం 2006లో ఆయనకు పద్మభూషణ్, 2024లో పద్మవిభూషణ్ అందించి గౌరవించింది. ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఆయన చోటు దక్కించుకున్నారు. 156 చిత్రాలు, 537 పాటలు, 24,000 స్టెప్పులతో అలరించినందుకు ఈ రికార్డు దక్కింది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన విశ్వాంభర కోసం వర్క్ చేస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో కొత్త ప్రాజెక్టుకు ఓకే చెప్పారు.